చెప్పండి, ప్రభుత్వ అధికారంలో 9 నెలలు అవుతుంది కదా, ప్రజలకు పథకాలు చెప్పారు కదా, సూపర్ సిక్స్ వస్తున్నాయి అంటారా? ఏమీ లేవు, సున్నా సున్నా. ఏమవుతున్నా సంవత్సరానికి గ్యాస్ మండలి 3 అన్నాడు. చాలామందికి పడట్ల గ్యాస్ డబ్బులు. ఎవరిని అడుగుతాడు వెళ్ళి? గ్యాస్ కంపెనీ అడిగితే నాకు సంబంధం లేదు అంటాడు. అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉద్యోగులు ఏమో పడపోతే బ్యాంక్ వాళ్ళు అంటే పడితే ఇస్తాం కానీ పడకపోతే మేమేం చేస్తాం ఏంటి? ఎవరిని అడుగుతానికి లేదు కదా. వెళ్ళి చంద్రబాబు నాయుడు అడుగుతావా? ఆడ అసలు దొరకదు, చెక్కడు. ఫ్రీ బస్సులు లేవు, ఏం ఉన్నవాటికి దిక్కు లేదు. ఫ్రీ బస్సు ఏంటి? ఏం 1500? అదేనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 100 రూపాయలు 150 రూపాయలు పింఛను పెట్టారు. ఫస్ట్ చచ్చిపోయారు ఆయన, మహానుభావుడు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ మీద నేను లబ్ధి పొందాను. నాకు హార్ట్కి అయితే స్టంట్లు వేశారు ఆరోగ్యశ్రీ మీద. మన మేలు పొంది అబద్ధం ఆడితే అది జన్మలో కూడా దొరకదు. రాజశేఖర రెడ్డి ఆ విధంగా చేశారంట. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దు. ఎవడు అంతా మనమే కదండి. ఇప్పుడు ఒక కొండలో కూడేక అంతా నలుగురు తినేది. ఒకడం బిర్యానీగా మాంసం కలుపుకుంటే, ఒకడం ఆవకాయ పచ్చడి కలుపుకుంటే, ఒకడం పెరుగన్నం తింటాడు. అంతా అన్నమేగా ఏంటి? అన్నానికి వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, జనతా పార్టీ, బీజేపీ ఏంటి, అన్నీ ఒకటే. 5 ఏళ్ళు ఒకటే. 5 ఏళ్ళు కలిస్తేనే మొత్తం వస్తుంది కడుపులోకి. 5 ఏళ్ళు విడివిడిగా తీసేస్తే ఏమి తింటావు? అంతే కదా. 5 ఏళ్ళు కలిస్తేనే మొత్తం నోట్లో పెట్టుకుంటాం. మరి రాజధాని లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నారు. మరి అసలు వాళ్ళు రానియండి, పరిశ్రమలు పెట్టనియండి, ఎవరికి ఇస్తారో చూద్దాం. లంచం అనేది లేకుండా న్యాయబద్ధంగా అర్హత గల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి నా కోరిక. అంతకన్నా ఏం లేదు. ఎవరికి వారికి ఇలిగని కాదు, కులం కాదు, మెరిట్. వాళ్ళు ఒక మెరిట్ తెలివిదారులను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ధర్మం అది. చదువుకున్న వాడికి వాటి తగ్గ ప్రతిఫలం ఉండాలా వద్దండి. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి, నేను అన్ని దగ్గర ఉండి చేస్తానన్న. ఈరోజు ఎక్కడ ఎవరి దగ్గర ఉంటాడు? మన దగ్గర ఉంటాడా? ఆయన దగ్గర మనం ఉంటామా? ఏది లేదు. నోటి మాట సరిపోయిందా? నోటి మాట కాదు, చేతల్లో చూపాలి. చేతల్లో చూపు, అధికారులందరినీ క్లిప్లో పెట్టుకో, కరెక్ట్గా నువ్వు ఇచ్చేయి. ఎందుకు అవ్వదు? ఏమండి, ఇప్పుడు పాలన అనేది అందరికీ కావాలి. ఏ పార్టీతో సంబంధం కాదు ఇక్కడ. పాలన అనేది కూడా అందరినీ పాలించాలి, తప్పదు. సాయిబులను పాలించాలి, క్రిస్టియన్స్ పాలించాలి, హిందువులను పార్టీ పరిపాలించాలి. అన్నీ వీడి కులం వాడి కులం కాదు, తప్పది. చాలా పొరపాటు అది. అదే విచ్ఛిన్నం చేసి జనాలు కొట్టుకునేట్టు చేస్తుంది. అది వారికి లబ్ధి అవుతుంది, ఆఖరికి ముప్పు అవుతుంది. మరి గవర్నమెంట్ స్కూల్లో ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం గురించి చర్చ జరుగుతుంది, తీసేస్తారని కూడా అంటున్నారు. ఉండాలంటారు? ఇంగ్లీష్ మీడియం అనేది మేము చదువుకునేటప్పుడు ఏబిసిడీలు నేర్పారు. ఫస్ట్ ఆలు దగ్గర నుంచి ఏబిసిడీలు నేర్పారు. డివైజ్ డాగు, కుక్క, హెల్పెంట్, ఏనుగు అన్నీ చెప్పారు. వాట్స్ చెప్పారు అని చెప్పారు. ఇంగ్లీష్ అనేది ఉండాలి. విదేశ బంధువు అది. ఇంగ్లీషు విదేశ బంధువు. తెలుగు ఉండాలి. తెలుగు అంటే భారతమాత, తెలుగు తల్లి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు తెలుగుని చిన్నచూపు చూస్తున్నారు. మరి ఇప్పుడు పథకాలు ఇవ్వట్లేదు అని ఆ చర్చ జరుగుతుంది కదా, ప్రజలు ఏ విధంగా? ప్రజలకి ఏముంది? అందినాడికి రామరావు, అందనాడికి సీతారాం. వాడు లడ్డూలు ఇచ్చేస్తారండి. ఒక లడ్డు దొరికితే ఒకటి దొరకలేదు, ఏం చేస్తాం? అలసమని చెప్తారు. అందరు కిలో బంగారం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చాడా? నేను గెలిస్తే ఇస్తానంటే కిలో బంగారం అంటే ఎక్కడి నుంచి ఇస్తాడండి? వీటిని ఆలోచించాలా? పోనీ 100 గ్రాములు బంగారం ఏమన్నా ఇంటికి? కిలో కాదు. ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అన్ని ఏళ్ళకి పోనీ 100 గ్రాములు బంగారం ఏమోను.